నమస్తే, నేను మీ అమోఘ్ దేశపతి. 2 సంవత్సరాల క్రితం జూన్ 6న మన రిఫ్లెక్షన్ మొదలైంది. మన లక్ష్యం చాలా పెద్దది. ఈ ప్రయాణంలో ఎక్కడ బెదిరింపులకి భయపడలేదు, కష్టాలకి కుంగిపోలేదు, పొగడ్తలకి పొంగిపోలేదు కూడా. దానికోసం మనం వేస్తున్న ఈ తొలి అడుగుల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి, ఇంత బయట. అయినా పర్లేదు, మా ధైర్యం ఈ దేశం ధర్మం బాగుండాలి అని కోరుకునే మీరే. ఎంత కొట్టాలని చూస్తే అంతకు 100 రెట్లు లేసుడు, పని చేసలేదు పక్క. చివరికి యూట్యూబ్ కూడా మనల్ని నిషేధించిన మీ ప్రేమ వల్ల మళ్ళీ తొలి అడుగులు వేశాం. రిఫ్లెక్షన్ ప్రో రూపంలో, మరికొన్ని ఛానళ్ల రూపంలో మనం పని చేస్తున్నాం. మీ అందరితో నేరుగా మాట్లాడాలి, కలవాలి, సమాజానికి, దేశానికి, ధర్మానికి మన వంతు పని చేయాలి అని యూట్యూబ్ తో పాటుగా గ్రౌండ్ లో కూడా త్వరలో రాబోతున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడానికి కారణం కూడా ఇదే. మన దేశం, మన ధర్మం గురించిన విషయాలను మీకు రెగ్యులర్ గా అందజేసి మీ ద్వారా ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి మన సమస్యలని తీసుకెళ్లడం కోసం. ఇవి కేవలం వార్తలు మాత్రమే కాదు, మన తర్వాత తరాలకి అందజేయాల్సిన సత్యాలు. తప్పుడు చరిత్రని మార్చి అసలైన చరిత్రని మన తర్వాత తరాలకి అందజేయాల్సిన సమయం ఇది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వదు. అలాగే రాజకీయాలకి, కులాలకి అతీతంగా మన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ నిలబడేలా చేయడం మీరు చేయగలరు అనే విశ్వాసం నాకు. రిఫ్లెక్షన్ అంటే నేను మాత్రమే కాదు, దేశం కోసం ఆలోచించే, ధర్మం కోసం శ్వాసించే, ప్రాణాలు కోల్పోయిన, సర్వస్వం విడిచిన, భయానికి లొంగని స్వరాల సమాహారం. అదే నేను, అదే మనం. మన సమస్యలకి మనమే పరిష్కారాలు వెతుకుతాం, పరిష్కరించే దిశగా అడుగులు వేద్దాం. ఇప్పటి వరకు మీరు చూపించిన ప్రేమ ఇకపై కూడా ఇలాగే చూపిస్తారని ఆశిస్తున్నాను. మేరా భారత్ మహాన్.